మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు. మజ్లిస్ పార్టీ రౌడీయిజం, గూండాయిజం పెరిగిందన్న కిషన్ రెడ్డి. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లో నిర్లక్ష్యం వహిస్తే కేసులే. కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్. క్యూఆర్ కోడ్ కోసం ఖమ్మంలో నగదు స్వాహా. వైసీపీ దుష్ప్రచారంపై ఎమ్మెల్యే ఫైర్. జగన్ అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడంలో పీహెచ్డీ చేశారన్న గౌరు చరితారెడ్డి. రైట్, ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలోని కొయ్యూరు జెడ్పీటీసీ వార నూకరాజు హత్యకు పాల్పడ్డ 7 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రోలుగుంట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణి వివరాలు వెల్లడించారు. భూ వివాదం నేపథ్యంలో జరిగిన హత్యగా వెల్లడించారు. నిందితుల్లో 2 మహిళలు ఉన్నట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా పథకం ప్రకారమే హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారు. కత్తులు, కర్రలతో దాడి చేశారన్నారు. ఈ విచారణ నేపథ్యంలో మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని వివరించారు. అదుపులోకి తీసుకున్న నిందితులను రిమాండ్కు తరలించారు. 20వ తారీఖు ఉదయం 11ంటికి కొయ్యూరు జెడ్పీటీసీ అయినటువంటి వార నూకరాజు గారిని హత్య చేయడం జరిగింది. ఆయన భూమి 10.83 ఎకర్స్ రోలుగుంటలో ఉంది, సర్వే నెంబర్ 139లో. అది చూసుకుని అక్కడ తుప్పలు గట్టా క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఆయన వస్తే ఇన్ఫర్మేషన్ ఈ అక్యూజ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి సమయం కోసం చూశారు. ఎప్పుడైతే ఈయన వెళ్లారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన్ని చంపటం అనేది జరిగింది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఐ రోలుగుంట అండ్ సిఐ కొత్తకోట వెళ్ళి we have used all technical and other means to gather all the evidences and subsequent గా ఈ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళట గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వెళ్లి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. బాపట్ల పంగులూరు మండలం రామకూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు. వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలు, చెరువులను ఆయన పరిశీలించారు. చెరువుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఇక్కడ మన సర్వేది రామకూరు రండి చూపించండి. ఇది మొత్తం గట్లన్నీ బాగానే ఉన్నాయా? సైడ్ నుంచి అలుగు కూడా అటు సైడ్ సార్ కట్ అయింది, బిగించేసాను సార్, పోవట్లేదు, ఆపేసాను కదండి. దీని ఇన్లెట్ ఏది? మీరెవరు? నేను ఇరిగేషన్ సార్. ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు? ఏది ఇన్లెట్ వచ్చేసి అటు నుంచి వస్తుంది సార్, మన సాగర్ కెనాల్ వాటర్ అటు నుంచి అవుట్లెట్ కూడా ఇందులో చూపించు ఒకసారి. అంటే ఇప్పుడు ఇది ఎంత % నిండినట్టు ఇక్కడ చెప్పు, చూపించు. అవుట్లెట్ లేదు సార్ దీనికి. అవుట్లెట్ లేకుండా ఎట్లా ఉంటుంది? దీనిది మీరు సార్ ఎందుకు చేయకూడదు? దానికి ముందు నాకు తెలియజేయాలి, అర్థమైంది ఉండాలి అనేది అర్థం. తహసీల్దార్ గారికి అర్థమైంది. తహసీల్దార్ గారు ఏం వర్క్ కావాలి చేయించండి, క్లీన్ చేయించండి. ఇది నాకంతా క్లీన్గా ఉండాలి, ఇది మొత్తం నీట్గా నిండాలి. ఇన్లెట్ అవుట్లెట్ చూసుకోండి. మళ్ళీ మీరు నీటిలో నాకున్న అన్ని చెరువులు అరేంజ్మెంట్ చేస్తారు. అవుట్లెట్ అంటే ఇలా పిచ్చి మొక్కలతో ఉంటుంది, అది క్లియర్ చేయాలి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని హాట్ కప్ కేఫ్ పబ్లో జరిగిన అగ్ని ప్రమాదం. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కొన్ని నెలల ముందు మూసివేసిన పబ్ ప్రస్తుతం వాడుకలో లేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ డివిజన్ మధురనగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో వచ్చే ఆదివారం ముఖ్యమైన నాయకులు భారీ ఎత్తున పాల్గొంటారు. మజ్లిస్ పార్టీకి చెందిన వ్యక్తి గోరక్షకుడిపై విచక్షణారహితంగా దాడి జరిపి హత్యాయత్నం చేయడం దారుణమన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి అద్దం పడుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం మజ్లిస్ పార్టీని పెంచి పోషించి మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీని బీఆర్ఎస్ బాటలోనే పెంచి పోషిస్తోంది. గోవులను రక్షిస్తున్న వ్యక్తిపై తుపాకులతో కాల్పులు జరిపి దాడి జరిపే స్థాయికి వెళ్లారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మజ్లిస్ పార్టీ రౌడీయిజం, గూండాయిజం ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మజ్లిస్ పార్టీ నాయకుల దగ్గర అక్రమంగా తుపాకులు ఉన్నాయి. రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ ప్రమాదకర శక్తిగా, మతోన్మాద శక్తిగా పెట్టరేగిపోతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. బీజేపీ తరఫున ఆదివారం రోజు అఫీషియల్గా మా యొక్క ప్రచారం ప్రారంభం కానుంది. ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా రోజు ఆ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మజ్లిస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి నిన్నటి రోజు గోవులను రక్షించేటువంటి గోరక్షకుడి పైన కాల్పులు జరిపి హత్యా ప్రయత్నం చేయడం ఏదైతున్నదో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీకి అనుకూలంగా పెంచి పోషించడం జరిగింది. మజ్లిస్ పార్టీ కనసాగర్లో బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ బాటలోనే మజ్లిస్ని పెంచి పోషిస్తుంది. ఈరోజు హైదరాబాద్లో గోవులను సేవ చేయడం కోసము, గోవులను హత్య చేయకూడదు, అక్రమ రవాణా చేయకూడదు అని చట్టానికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక యువకుడి పైన మజ్లిస్ పార్టీ తుపాకులతో కాల్పులు జరిపే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలు, మజ్లిస్ పార్టీ రౌడీజము, గుండాయిజము ఏ రకంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈరోజు మజ్లిస్ పార్టీ నాయకుల దగ్గర, అనేక మంది దగ్గర అక్రమ ఆయుధాలు ఉన్నాయి, అక్రమంగా తుపాకులు ఉన్నాయి, లైసెన్స్ ఉన్న తుపాకులు ఉన్నాయి, లైసెన్స్ లేని తుపాకులు ఉన్నాయి. నిన్న సంఘటన చూస్తే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఒక ప్రమాదకర శక్తిగా, ఒక మతోన్మాద శక్తిగా మజ్లిస్ పార్టీ ఏ రకంగా మారిందో మేము ఇన్ని రోజులుగా చెప్తున్నటువంటి విషయాలకు నిన్న జరిగినటువంటి కాల్పుల సంఘటన అద్దం పడతా ఉంది. ఈరోజు ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కానీ, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పనిచేసేటువంటి పరిస్థితి లేదు. మజ్లిస్ పార్టీని ఎదుర్కోవాలంటే, మజ్లిస్ ఆగడాలను అరికట్టించాలంటే, మజ్లిస్ యొక్క దుర్మార్గాలను తుదముట్టించాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. ఈరోజు జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ సహకారంతో, మజ్లిస్ పార్టీ మద్దతుతో గతంలో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు రంగంలో పెట్టడము కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలా కోరుతనానికి, దిగజారుతనానికి అద్దం పడతా ఉంది. జూబ్లీహిల్స్ అనేక రకాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడింది. జూబ్లీహిల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధి జరిగాయి. కానీ జూబ్లీహిల్స్ అసెంబ్లీలో మాత్రము పూర్తి నిర్లక్ష్యం జరిగింది. ఇటు షేర్లింగంపల్లి అసెంబ్లీ తీసుకున్నా, ఇటు ఖైరతాబాద్ అసెంబ్లీ తీసుకున్నా, ఇటు సనత్ నగర్ అసెంబ్లీ తీసుకున్నా, అటు కూకట్పల్లి అసెంబ్లీ తీసుకున్నా,
అన్ని ప్రాంతాల అభివృద్ధి జరిగాయి. కానీ జూబ్లీ హిల్స్ అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడింది, అన్ని రకాలుగా వెనుక వేయబడింది. ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, లేక ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ, శానిటేషన్ కానీ, చెత్త కుప్పలు కానీ, వీధి లైట్లు కానీ, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. దీనికి గతంలో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్టీ బాధ్యత, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఇక్కడ పనిచేసేటువంటి అభ్యర్థి, ఉత్తమమైనటువంటి అభ్యర్థి అయినటువంటి లంక దీపక్ను గెలిపించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో సూపర్ మార్కెట్ ముందు పెట్టిన క్యూఆర్ కోడ్ను ఒక వ్యక్తి తనతో తెచ్చిన క్యూఆర్ కోడ్ను అతికించి షాప్కి వచ్చిన బిల్లులను తన అకౌంట్లో వేసుకుంటున్నాడు. స్టిక్కర్ పేస్ట్ చేసిన వ్యక్తి ఆలస్యంగా గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వాడు పొద్దున్నే వచ్చిండు, ఉంచిన అట్నే దొరికి నాకు 6:30-7 గంటలు కానీ చెప్పలేదు నేను. ఇక వచ్చిండు అతికెత్తాను, అతికిచ్చి కూర్చున్నాడు. చూడు మొన్నట్టు జూమ్ ఉందిరా. అరే జూమా దిగు, వాడు దిక్కుండు, వాడు కెమెరాలు చూస్తాను చూడాలి. ఏమైనా తెలిసి కూడా అతికిచ్చిండు చూడాలి. పట్టుకుంటారు తంతరాలు కూడా భయం. అది ఎట్లా వచ్చిందో ఏందనేది చూడాలి. అది నడిచి వచ్చిండు. ఇప్పుడు ఆన్ చేయి. అసలు మొత్తం ఉందిలే, ఒక నిమిషమే లే. కానీ అది పొద్దునే మారిందన్న, నీ అప్పుడు ఉదయం 7 గంటలకి మారిందన్న, 7 గంటలకి తేడా అవుతుందన్న, క్లైమేట్ బట్టి అన్నది. నుంచి వస్తాడు నరసింహరావు గారి ఇంటికి వెళ్ళి నుంచి వస్తాడు. చూసుకుంటూ వస్తాడు. వచ్చిండు బాబు. మరి వాడి స్కానర్ ఎందుకు అతికిచ్చిండు అంటే వాడికి వీడికి సంబంధం ఉంది. వాడు కొట్టుకొచ్చి కూర్చున్నట్టుగా తీసేయండు, జేబులో కూడా తీసేయండు. పెద్దగా బెటర్ దాన్ని. అది బీక్తాడు. పీకి అతికించుకుండు. నలిచిండు నిన్ను. రే పొద్దున్నే 7 గంటలకి నలిచిండు. ఇది అమ్మదు ఎందుకు అనుకుంటున్నావు? సీత అమ్మది అని పూర్తి పడలేదు కదా మరే. అదే రేపు జూమ్ ఉంది. అదే ఆడాపు హోల్డ్ చేయి, ఎందుకంటే క్లియర్ కనపడుతుంది కదా. ఏందో దేవుడాడతాను. థమ్స్అప్ సీసా తీసుకుండు. అటు ఎక్స్పైర్ అయింది. ఉన్నాయిలే, ఎక్స్పైర్ అయినాయిలే. తీసుకున్నట్టుగా
వాడే తమతో పాటు కొనుక్కున్నట్టుగా పోతాను ఆ రోజు. ఫ్యాన్ ఉంది, వాడి అకౌంట్ ఎక్కడికి పోయింది? ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఉల్లపాలెం విలేజ్ హెల్త్ క్లినిక్ను జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆకస్మికంగా పరిశీలించారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, మెరుగైన వైద్య సేవలు, ఔషధ విలువలపై అధికారులతో ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమన్నా మెడిసిన్ సార్? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ సంబంధించి ఏ మెడిసిన్ పెట్టారు? ఎమర్జెన్సీ అని ఉంటాయి సార్ ఇక్కడ టోటల్ పిహెచ్సిలో ఉన్న డ్రగ్స్ ఆల్మోస్ట్ ఉంటాయి సార్. టెస్టింగ్ చూపించాం, ఒకసారి ల్యాబ్ చూపించాం. ఓకే ఓకే రాస్తారు ఇక్కడ ల్యాబ్ నీట్గా ఉంది అంటే ఎవరు కాలేదు. ఎంత దూరం వస్తారా? సర్ది పెడతారు సార్. 15 to 20. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది సెంటర్ అర్జెంట్గా వచ్చి ఖాళీగా ఉన్నాయి కదా ఇవన్నీ పెట్టచ్చు. నీరేస్తుంది కదా ఇది కూడా. స్కూల్ చూసిన తర్వాత అదే అడిషనల్గా ప్లాన్ బీ కింద ఇది కూడా పెట్టుకోండి. తర్వాత డిపిఓ గారు ఏంటిదంతా మొక్కలు ఇవన్నీ ఎంత కూడా ఇప్పుడు అంటే ఎవరు అసలు రావట్లేదు ఎక్కడికి. లేదు అసలు దోమా సార్ ఎవరైనా పెట్టి మొత్తం ఇదంతా క్లియర్ చేయించండి. ఒక 2 రోజులు 3 రోజులు ఎవరైనా వచ్చినా మనకి ఇవన్నీ కూడా అంటుంటే జనాలు ఉంటే తిరగడానికి సో ఫోన్ మానేసేసి కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. అర్థమైందా? చేసి ఇక్కడ ఇది ఎన్ని ఉన్నాయి అంగన్వాడీస్ ఇక్కడ మనకి? 70 ఉన్నాయి. ఇప్పుడు మనకి కోస్టల్లో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి? 23లో పాత బిల్డింగ్స్ లేదా కొత్త బిల్డింగ్స్ పర్లేదు అనుకున్నా ఎన్ని ఉన్నాయి మరి? చాలా వరకు ఇక్కడ రెంట్లు ఉన్నాయి సార్. మొత్తం మండలం మీద 5. సో మీరందరూ కూడా అలర్ట్గా ఉండాలి. తర్వాత పిల్లలు చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు. అవసరమైతే మీరు క్లోజ్ చేసి ఇంటి దగ్గర ఉండమని చెప్పాలి. వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఉంటే ఫీడింగ్ అంటే వాళ్ళ ఇంటికి ఇచ్చేసేయండి ఏముంటుంది. ఓకే. ఈ విలేజ్ సెక్రటరీ ఏమిటో నాయన ఇదంతా మొత్తం చెత్త కింద ఉన్నాయి. తర్వాత ఎవ్రీ ఇట్లా మీ ఎంప్లాయీస్ ఎంతమంది ఇళ్ళు? 9 మంది. ఏం చేస్తారు కనీసం మన ఇల్లు చంద్రం ఉంది తెలుసా నీకు? ఏం చేయాలి అప్పుడు? ఏ మరి ఎలాగ ఉంది ఇది? సేమ్ ఆన్ యూ పీపుల్. ఏంటి పొజిషన్ అంటే నీది పెద్ద ప్రాబ్లం. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎంపీడీ గారు మా ఏం చూపిస్తాను నాకు? ఆఫీస్ కళ్ళు కనపడలేదా మరి? ఎందుకు అట్లా? ఇప్పుడు రాత్రికి షిఫ్ట్ చేయవలసి వస్తుంది కొంతమందిని. నాకు ఒక్క మొక్క కూడా కనిపించడానికి వీల్లేదు. ఫోటో పెట్టాలి మీరు. డిఎంహెచ్ఓ గారు మీ వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఏరియాలో ప్రాబ్లం చేయండి. చుట్టుపక్కల ఉన్న కంపల్సరీ అన్నీ కూడా మొత్తం లాంగ్ షాట్ తీసుకో ఒకసారి.
స్లీపర్ ఓకే రైట్ గుడ్. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యాజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. బస్సు యజమానుల నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరిగితే కింద కేసులు పెట్టి లోపలేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. స్పీడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు. రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులని ట్రావెల్స్ యాజమానులు ఆరోపిస్తున్నారని పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదని మండిపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయిందని పేర్కొన్నారు. కర్నూలులో జరిగినటువంటి బస్సు సంఘటన మా అందరికీ దిగ్భ్రాంతిని గురి చేసింది. ప్రమాదంలో మృతి చెందిన అందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తూ వెంటనే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడానికి గద్వాల్ కలెక్టర్ గారిని అక్కడికి పంపి రవాణా శాఖ అధికారులను పంపడం జరిగింది. ఆంధ్ర మంత్రి రవాణా శాఖ గారితో పాటుగా కలెక్టర్, డిఐజీ గారులతో మాట్లాడి సమన్వయం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే ఆదేశించినారు. అన్ని రకాల తెలంగాణ ప్రభుత్వం తరఫున అక్కడ సహాయ చర్యలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన చర్యలన్నింటి లోపల మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పందించమని సంఘటన విచారణకు కూడా ఆదేశించినాం. అదేవిధంగా రవాణా శాఖ అధికారులను రాష్ట్ర స్థాయిలో ఇటువంటి బస్సులకు సంబంధించి కానీ తదితర రవాణా వాహనాలను, ప్రజా రవాణా వాహనాలకు సంబంధించినటువంటి అన్ని నియమ నిబంధనలకు సంబంధించి చెక్ చేయమని కూడా ఆదేశించినాం. భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రవాణా శాఖ మంత్రులము అధికారులను కలిసి భవిష్యత్తు కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తాం. తిరుపతి ఘాట్ రోడ్డు మీద ఏ విధంగా అయితే బస్సు ఏదైనా వాహనం పైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, చేరేటప్పుడు దానికి సంబంధించి టైం బాండ్ ఉందో, ఇక్కడ కూడా ఇటువంటి ప్రాంతాలకు బెంగళూరు, తిరుపతి, రాజమండ్రి, వైజాగ్ లాంటి పోయే ప్రాంతాల లోపల హైదరాబాద్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతుంది, ఎన్ని గంటలకు చేరాలి, స్పీడ్ లిమిట్ అనేటువంటి దాని విధంగా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వాడుకొని రక్షణకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉంది. నలుగురు హైదరాబాద్, ఒకరు సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం తదితర వాళ్ళు ఉన్నారు గుర్తులని తెలిసింది. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. వైసీపీ నాయకులు కల్తీ మద్యం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. తమ అవినీతి అక్రమాలను ఎదుటివారిపై నెట్టడంలో జగన్ పీహెచ్డీ చేశాడని, కూటమి ప్రభుత్వంలో ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక వైసీపీ బురద జల్లే రాజకీయాలకు దారితీసిందని ఎమ్మెల్యే విమర్శించారు. కల్తీ మద్యంలోని వాస్తవాలు బయటకు తీసేందుకు 4 ఐపీఎస్లతో కూడిన సీట్ ఏర్పాటు చేయడం జరిగిందని, మెడికల్ కాలేజీలపై వైసీపీకి ప్రశ్నించే హక్కు లేదని పేర్కొన్నారు. గత వారం రోజులుగా కల్తీ మద్యం గురించి వింటూ ఉన్నాం. గత పాలకుల అవినీతి, అరాచకాలు, వాళ్ళు చేసిన పాపాలను ఎదుటి వాళ్ళలో మోపడంలో వాళ్ళు పీహెచ్డీ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మద్యం లిక్కర్ ద్వారానే 3500 కోట్లు సంపాదించుకొని ఈరోజు ఎదుటి వాళ్ళ గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లకు కూటమి ప్రభుత్వం గురించి ఓర్చుకోలేక ఎప్పుడూ దీనిపైనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం, గతంలో మీరు చూశారు కల్తీ మద్యమం దాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. 30,000 మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ద్వారా. మీకు అందరికీ తెలుసు, గతంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా దాగి అప్పటికప్పుడే 30 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇది మనమంతా కల్లారా చూసాం. అటువంటిది ఈరోజు కల్తీ మద్యం అని వాళ్ళు చెప్తుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది. వాళ్ళ జే బ్రాండ్లు పెట్టి అసలు కల్తీలు చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. అది కప్పిపుచ్చుకోవడానికి దీన్నంతా పక్కదారి పట్టించడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళు ఎవరైతే కల్తీ
మద్యం అమ్ముతున్నారో ఆయన ఆల్రెడీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన జయచంద్రారెడ్డి అయితేనేమి, సురేంద్ర నాయుడు అయితేనేమి, ఇది ఎప్పుడైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అరెస్ట్ చేయమని చెప్పడం, కేసు పెట్టడం జరిగింది. అరెస్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇదే వైసీపీ పాలనలో ఇప్పుడు అంతా పెద్ద పెద్ద నాయకులు, అధికారులు అంతా ఈరోజు సిట్టు విచారణ జరిగి ఎక్కడున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే. చూడండి, ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని ఎన్నుకేసుకొని వస్తూ మళ్ళీ ఎదుటి పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు మద్యం విషయంలో కూడా కల్తీ మద్యం ఎక్కడైనా ఉంది అని అంటే దానికి వైన్ షాపులలో ఒక మనకి సురక్ష అనే యాప్ని తీసుకొని వచ్చి దాని ద్వారా మీ ఒక కోడ్, ఆ స్కాన్ పిఆర్ కోడ్ ఇచ్చి దాన్ని స్కాన్ చేసినట్లయితే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు తయారైంది, దాంట్లో ఎంత కల్తీ ఉంది, ఎంత కల్తీ లేదు అనేది కూడా అంత నిరూపితం కావడానికి ఈ అవకాశాన్ని కూడా ప్రతి వైన్ షాప్లో కూడా కల్పించడం జరిగింది. ఇందాక పురుషోత్తం అన్న చెప్పినట్లు గతంలో వైన్ షాపులు మన కర్నూలు జిల్లాలోనే ఎంతమంది నకిలీ మద్యం తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినది తెలిసిందే. ముఖ్యంగా మన వైన్ షాపులు జరగక అందరు తెలంగాణకు పోయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు. మజ్లిస్ పార్టీ రౌడీయిజం, గూండాయిజం పెరిగిందన్న కిషన్ రెడ్డి. ఫిట్నెస్ ఇన్సూరెన్స్లో నిర్లక్ష్యం వహిస్తే కేసులే. కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్. క్యూఆర్ కోడ్ కోసం ఖమ్మంలో నగదు స్వాహా. వైసీపీ దుష్ప్రచారంపై ఎమ్మెల్యే ఫైర్. జగన్ అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడంలో పీహెచ్డీ చేశారన్న గౌరు చరితారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.